హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాహితీ అండ్ మందీప్ బ్లాగ్స్. ఈరోజు అయితే అల్కాపూర్ జాతరకి అయితే వెళ్తున్నాం గాయ్స్, నేను రోజా ఇద్దరు కలిసి. చాలా బాగుంటుంది అక్కడైతే. చాలా చిన్నప్పటి నుండి చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. ఒక 11 ఇయర్స్ నుంచి, నాకు 11 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి వెళ్తుంటాం గాయ్స్ అక్కడికి. అమ్మ వాళ్ళ ఊరు కూడా అక్కడే ఉన్నందువలన చాలా బాగా జరుపుకుంటాము. అక్కడ జరుగుతుంది అక్కడ జాతర. సోమేశ్వర టెంపుల్, ఈశ్వరన్ దేవస్థానం అండి. చాలా బాగుంటుంది జాతర. ఎవ్రీ ఇయర్ మిస్ కాకుండా వెళ్తాము. సో ఈ సంవత్సరము శ్వేత లేదు, నేను రోజా వెళ్తున్నాము. ప్రతి సంవత్సరం శ్వేత నేను ఇద్దరు వెళ్తా అంటే శ్వేత పరిచయం అయిన ఇంకా ఈ సంవత్సరం నేను రోజా వెళ్ళొస్తున్నాము. తేర్ టైంకి మేము ఉండడం లేదు, జస్ట్ జాతర చూసుకొని దేవుని దర్శనం చేసుకొని వచ్చేస్తాం అనుకుంటున్నాను. బికాజ్ మా నైబర్స్ది పూజ ఉందనమాట. ఇది సత్యనారాయణ స్వామి పూజ చెప్పినారు ఈరోజు, చాలా మంచి రోజు అనేసి. సో పూజ కూడా అటెండ్ అవ్వాలనేసి మేము జాతర. అండ్ ఇంకా ఒక్క విషయం ఏమంటే, కిడ్స్కి హాఫ్ డే ఈరోజు. సో కిడ్స్ కూడా వచ్చేసారు. 1:30కి తేరు లాగుతారు, అంతవరకు ఉండే కాయలేదు. సో అందుకనేసి మేము టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని జాతర చూసుకొని, జాతరలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తానండి. చాలా బాగుంటుంది, ప్రతి ఒక్క వస్తువు వస్తుంది, చాలా బాగుంటుంది. చిన్నప్పుడు ఉండే క్రేజ్ అయితే ఇప్పుడు ఉండలేదు, బట్ చిన్నప్పటి మెమరీస్ అయితే గుర్తొస్తాయి. చాలా బాగుంటుంది. మేము 6-7 మెంబర్స్ వెళ్ళేవాళ్ళము, సిస్టర్స్. మా అమ్మ, మా పెద్దమ్మ వాళ్ళు పిలుచుకొని వెళ్ళేవాళ్ళు, తీసుకెళ్ళేవాళ్ళు. అండ్ బాగుంటుందండి అల్కాపురం జాతర అయితే. బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. జాతరలోకి వెళ్ళేస్తాం, రండి చూసుకో. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేసుకోండి. రాని వీడియోలోకి వెళ్దాం. ఇంకా జాతరలోకి అయితే ఎంటర్ అయిపోయినామండి. బండి పార్కింగ్ చేసి నడుచుకొని వెళ్తున్నాము. బండిలో వెళ్ళొచ్చు, బట్ అన్నీ ఏమేమి షాప్స్ వచ్చినాయి, ఏమేమి ఉన్నాయని చూసినట్లుండలేదు. జాతరకి ఎప్పుడున్నా కాలినడకతో వెళ్ళి అటు ఇటు చూసుకొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి. బండిలో వస్తే టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇంకా అంతలోన దేవుని మెరవని చేస్తూ ఉంటారు. వచ్చింది తేరు లాగడానికైతే అంత రథోత్సవం రెడీ అయిపోయింది. చూడొచ్చు, చాలా బాగా మంచిగా అలంకారం చేసినారు పూలు. అవుట్ సైడ్ ఇలా ఉంది టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది గైస్. రోజా పర్వాలేదు కదా వీడియోకి. హాయ్ గైస్, ఈరోజు అల్కాపురం జాతరకైతే వచ్చినాము. మేము చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాము, ఇప్పుడు వచ్చినాము. ఈరోజు జాతర ఉంది ఇక్కడ, తేరు అయితే లాగుతారు. చూపిస్తారు రండి టెంపుల్ని అయితే. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. ఎంట్రన్స్ అది చూపించాను కదా అండి. లోపల ఇలా వెళ్ళాలి. లోపలికి వెళ్ళినాక ఇలా ఉంది ధ్వజస్తంభము. ఇలా చూడండి, ఫుల్ ఫ్లవర్ డెకరేషన్, చాలా అంటే చాలా బాగుంది గైస్. చూడండి, శ్రీ చెన్న సోమేశ్వర బ్రహ్మరథోత్సవ అని బోర్డు ఫ్లవర్లను వేసినారు. ఇంకా లోపలికి వెళ్తాం. లోపల అంత వీడియో తీయడానికి కాలేదండి క్లియర్గా. సో ఎంతైతే ఎంత తీసినాను. లోపల కూడా చాలా బాగా డెకరేట్ చేసినారు, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అంతా. దేవుని దర్శనం అయితే చేసుకున్నాము, వినాయకుని దర్శనం చేసుకున్నాము. తర్వాత పరమేశ్వరుని దర్శనం, తర్వాత పార్వతీ దర్శనం చేసుకున్నామండి. ఫుల్ రష్ అంటే కొద్దిగా పర్వాలేదు, మేము వెళ్ళినప్పుడు ఆరాంగానే దర్శనం అయ్యింది, నెమ్మదిగానే. బట్ వీడియోకి క్లారిటీగా వీడియో తీసుకోవడానికి అయితే కుదరలేదు. సో ఇంకా అది అయిన తర్వాత అమ్మవారిని దర్శించుకున్నాము. పార్వతీ అమ్మవారిని దర్శించుకుని ఇంకా బయటకు వచ్చినామండి. బయట తీర్థ ప్రసాదాలు బయట అవుట్ సైడ్ ఇచ్చినారండి. కుంకుమ, పసుపు అంతా బయట అవుట్ సైడ్. చూడండి, మేము మళ్ళీ ఫొటోస్ తీసుకున్నాము నేను రోజా. చాలా బాగా వచ్చింది, బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగా డెకరేట్ చేసినారండి. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ అల్కాపురం జాతరకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళంతా వస్తారండి. మాకంతా నియర్ బై రిలేటివ్స్ ఉన్న వాళ్ళంతా చిక్కుతారు. సో మేము త్వరగా వచ్చినాము కదా, సో ఎవ్వరు దొరకలేదు. ఒక 2-3 అయితే దొరికినారు అంతే. సో
సో ఇంకా ఫొటోస్ అన్నీ పెట్టుకొని బయటకు వచ్చినాము. తేరు అయితే లాగడానికి రెడీ ఉంది. ఇంకా 1 అవర్ అవుతుంది. మేము వచ్చేసినాము, కిడ్స్ వస్తారని చెప్పేసి వచ్చేసినాం గైస్. చాలా బాగుంది. ఎల్లో కలర్ అంటే గ్రీన్ కలర్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసినారు. ఈ రథంనే అలాగేది 1:30 పైన ఈరోజు టైమింగ్ అండి దీన్ని రథాన్ని లాగడము. సో ఇంకా మేము అక్కడి నుంచి జాతరలో చూసుకొని పోదామనేసి వస్తున్నాము. ప్రతి ఒక్క షాప్ వచ్చింటుందండి. మిక్చరు, బూందీ, బరగులు, జిలేబీ అన్నీ ప్రతి ఒక్క అంగడి. గాయస్ మేము పొద్దున్నే వచ్చి వెళ్ళిపోతున్నాము. జాతరకి రష్ లేదు, చేసుకొని దేవుని దర్శనం అయితే నెమ్మదిగా చేసుకున్నాము. జనాలు అయితే లేదు. 1 o'clock తర్వాత రష్ ఉంటుంది. మనకి ఏం కావాలి అంత ఫ్రీగా చేసుకోవచ్చు, అంత ఫ్రీగా ఉంది. ఇది ఒకటి అడుగుదాం రా రోజా. అది ఇట్లా ఇట్లా అనేది బాగుండదు. సాహిత్యకి ఆడు బాగుండవు, ఇటు బాగుండవు. ಎಷ್ಟಕ್ಕ ಇಲ್ಲ ಕೊಡಿ ಅಣ್ಣ ಬರುತ್ತೆ. ಕರ್ನಾಟಕ ಸೊ ಕನ್ನಡ మాట్లాడతామండి. పింకే తీసుకో. అయితే అది కొన్నాము. తర్వాత బొరగులు తీసుకున్నామండి. ఇంకా బొరగులు తీసుకోవాలి. జాతర అంటే బరగులు స్పెషల్. సో బరగులు తీసుకున్నాము. 100 రూపీస్కి మిక్స్ వేయించుకున్నాము. ఈ బత్తాసులు అబ్బాబ్బా, మైసూర్ పాకు, ఈ రౌండ్ బిల్లులు అన్నీ చూస్తే జాతర కళే వచ్చేసిందండి. ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసినంటే బాగుండింది. బట్ మేము జాతర అంతా చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఈ వీడియో చేసామండి. ప్రతి ఒక్క చోట ఐస్ క్రీము, చెరుకు రసము, పెసరబ్యాళ్ళు పంచుతున్నారు, జ్యూస్ పంచుతున్నారు. చూడండి, స్టిక్కర్స్, బ్యాంగిల్స్, ఆటో సామాన్లు, ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్, డెకరేటివ్ ఐటమ్స్, క్లాత్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. టాయ్స్ ఏది కావాలన్నా ఈ జాతరలో దొరికేస్తాయంటే చీప్ అండ్ బెస్ట్. 100 రూపీస్. గ్లాసులు, బాక్సెస్ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయండి. చూడొచ్చు, స్టీల్వి చూడొచ్చు, ఇలా బాక్సెస్. దీన్ని ఒకటి తీసుకున్నా నేను. యాక్చువల్లీ 100 రూపీస్ 1 పీస్ అంటే ఒకటి తీసుకున్నాను. అండ్ చూడండి, టాయ్స్ చూడండి, బెలూన్స్ చూడండి, హారాలు చూడండి, ప్రతి ఏది కావాలంటే అది దొరుకుతుందండి. అలా ఇంకా ఒక బ్యాగ్ తీసుకున్నాము. దాన్ని ఇంకా పంచపాత్ర తీసుకుందామని రోజా చూసింది. కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పినారు, సో వద్దనుకున్నాము. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసినామండి. ఇంకా అక్కడి నుంచి ముందుకు పాస్ అయినాము. చాలా బాగున్నాయి చూడొచ్చు. ప్రతి ఒక్కటినండి. ఈ జాతరలో ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఒక 10-15 గ్రామాల వాళ్ళంతా కలుస్తారు. అందరూ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, ఇక్కడ చదివిండే వాళ్ళంతా దొరుకుతారండి ఈ జాతరలో. మాకు కొంచెం పరిచయం ఉండే వాళ్ళు దొరికిండ్రు, వాళ్ళని మాట్లాడించుకొని వచ్చేసినాము. ఈ టాయ్స్ అయితే నాకు భలే నచ్చినాయండి. ఈ బొమ్మస్ 451 అన్నారు ఈచ్ వన్. మేము 200 అయింటే తీసుకుంటాం. నాకు చాలా ఇష్టమైందండి ఈ జాతరలో. చూసాం నెక్స్ట్ ఈవినింగ్ ఏమైనా వస్తే మా కిడ్స్ని తీసుకోవాలి. ఇంకా జాతరలో మేమైతే ఇవి తీసుకున్నాము, రిటర్న్ వచ్చేసినాము. చూడండి, ఇది ఒకటి తీసుకున్నాను మా పాప కోసము. అండ్ ఇంకా జాతర అంటే స్పెషల్గా బరుగులు తీసుకోవాలి. సో బరుగులు తీసుకొని వచ్చేసినాము. అండ్ ఒక బ్యాగ్ తీసుకున్నానండి. 1 డే ఎక్కడైనా వెళ్ళాలి అంటే ఒక జత బట్టలు పెట్టుకోవడానికి ఉండేసి ట్రావెలింగ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. హ్యాండ్ బ్యాగ్ కాదు, ట్రావెలింగ్ బ్యాగే. ఈ 3 తీసుకున్నాం అంతేనండి. ఎలా అనిపించిందో చెప్పండి, కామెంట్ చేయండి గైస్. వీడియో ఎలా అనిపించింది, జాతర ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.